మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకోవాలని విశాఖ డాల్ఫిన్ బోట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ వీర్రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోట్లు కాలిపోయిన వారికి ఆర్థిక సాయం అందించడం హర్షదాయకమన్నారు. అయితే గత ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ అందించాలంటూ కోరారు. గతంలో లాస్ట్ ఇయర్ బోటు ఓనర్లు బోటు ఫిషింగ్లకి చాలా ఇబ్బందులు పడి జెట్టీను చాలా వరకు బోట్లు కట్టి ఉండడంతో ఆ టైంలో 11వ నెల 19వ తారీఖు ఆ రోజున ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది బోట్లకి. అందులో చాలా బోట్లు చాలా పెద్ద ఎత్తున భారీ నష్టం వచ్చింది బోటు ఓనర్లు. దానివల్ల బోటు ఓనర్లు చాలా వరకు సఫర్ అయ్యారు. అవి బోటు ఓనర్లు ప్రభుత్వాన్ని చాలా వరకు అడగగా మాకు ఈ నష్టపరిహారం ఎలాగైనా సరే ప్రభుత్వం చేయూతనిచ్చి మాకు ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చి చాలా వరకు న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బోటు అకౌంట్కి ఎంత నష్టం వచ్చిందో సర్వే చేసి భారీ మొత్తాన్ని ఇప్పించుకోవాలని కోరి కింద రాజకీయ నాయకులు దగ్గరుండి వాళ్ళకి అప్పచెప్పి మాకు సదా అన్ని వివరాలు బాగా తీసుకొని మాకు బోటు ఓనర్లకి చాలా వరకు న్యాయం జరిగింది. ఎందుకంటే బోట్లు మొత్తం 49 బోట్లు ఫైర్ యాక్షన్ అయినగా 29 బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. పూర్తి కాలిపోయి మునిగిపోయి కిందకి సింక్ అయిపోయాయి. మిగతా బోట్లు డ్యామేజ్లు అయ్యాయి, చిన్న పెద్ద ఉన్నాయి. అలాంటి అన్నీ సర్వే చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి వారికి ఒక్కొక్క బోటుకి బాగా భారీ నష్టం వచ్చిన బోటుకి 32 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బోటుకి 28, అలాగా 26, 25 అలాగా ఇచ్చుకొచ్చి ఆ వేరియేషన్ అంటే బోటు ఎంత నష్టపోయిందో అది వేరియేషన్ వేసి దాని మీద డిమాండ్ ఇది చేసి లెక్కలేసి వాళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ వేసి ఇవ్వడం జరిగింది. అలాగే బోటు డ్యామేజ్ బోట్లకి ఈ 19 బోట్లకు కూడా ఎంత డ్యామేజ్ అయ్యాయో ఆడికి కూడా 4 లక్షలు 5 లక్షలు ఒక 8, 9, 10, 12 వరకు కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఫర్దర్గా ఇప్పుడు బోటు ఓనర్లకి చాలా వరకు మంచి చేశారు, సంతోషం. కాకపోతే ఏంటంటే ఫుల్ బోటు కట్టుకోవడానికి 60 లక్షలు 50 లక్షలు అవుతుంది. కనీసం మళ్ళీ సెకండ్ హ్యాండ్ బోట్లు కట్టుకొని వాడు జీవనోపాధికి వెళ్ళడానికి అవకాశం కల్పించారని ప్రభుత్వం చాలా వరకు మేము మంచిగా కోరడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే అలాగే బోటు ఓనర్లు వాళ్ళకి డబ్బులు వచ్చాయి, వాళ్ళు పర్వాలేదండి, మరి బోటుకు వెళ్ళే కళాశాలకి ఇప్పుడు 8 రోజులు 10 రోజులు ఇక్కడ ఒడ్డున ఉండవలసి వస్తుంది. ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది, ఒక్కొక్క బోటుని నమ్ముకొని అందరూ ఉన్నాము. మరి ఎటువల్లే వెళ్ళిపోతే మళ్ళీ ఆ బోట్లు మాకు రావడానికి అవకాశం ఉండదు. అందు గురించి మాకు కూడా ప్రభుత్వం ద్వారాగా యూనియన్ అసోసియేషన్ వారు మాకు మత్స్యకారులకి బోటు 8 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని మేము కోరడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి అది కూడా ఆర్డర్ వచ్చింది. అది కూడా సకాలంలోనూ ఇవ్వడం జరిగింది. అందరికీ డబ్బులు అందాయి. దానివల్ల మాకు చాలా కళాశాలలు కూడా చాలా సంతోషపడ్డారు. దీనివల్ల మనకి ఏంటంటే ప్రభుత్వం బాగా స్పందించిందని ఒక ఇది వచ్చింది, మాకు నమ్మకం బాగా కుదిరింది.
దీన్ని బట్టి మరి ఇంకా రాబోయే రోజులు ఇప్పుడు ఫిషింగ్లకి వాళ్ళు ఏదో పాత బోట్లు కొనుక్కోవడానికి వెళ్ళడం జరిగింది. అవి కొనుక్కొని అయ్యే రిపోర్ట్లు చేసుకున్న ఆ డబ్బులు అక్కడక్కడికి ఇదైంది. ప్రభుత్వం ఇంకోటి ఇష్యూ ఏంటంటే సిద్దిరాపల్లరాజు గారు ఆ రోజుని చెక్కులు ఇచ్చే రోజున మాత్రం 15,000 రూపాయలు పాత సబ్సిడీ, అది తెలుగుదేశంలో 6 నెలలు, వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు 6 నెలలు సబ్సిడీ పెండింగ్ ఉండిపోయింది. అది కూడా అనౌన్స్ చేశారు, త్వరలో ఇచ్చేస్తాం 15 రోజుల్లోనూ. అది ఇంతవరకు ఎవడో అవ్వలేదు. అది ఇస్తారని మరీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాము. అవి కూడా ఇస్తే బోటు ఓనర్లకి చాలా సేవ్ అవుతారు. వచ్చే రోజుల్లోనూ పనులు పిసి అన్సెషన్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఆ డబ్బులు ఉపయోగపడతాయని దాని మీద మేము ఆలోచిస్తున్నాము. దీనివల్ల మాకు ఏంటంటే ప్రభుత్వం బాగా నమ్మకం వస్తుంది. ఇది ఉంటే మాకు ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.